నమస్కారం ప్రజలారా. మరి ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండాలా, ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి మరి ఏ విధమైనటువంటి పాలన అందించాలా, ఏ విధంగా అధికారులతో సమీక్షలు పెట్టాలా, ఏ విధంగా బటన్లు ఒత్తాలా, ఏ విధంగా ప్రజలు మన కోసం ఎదురు చూచా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూడాలా, ఏ విధంగా ఎమ్మెల్సీలు అదేవిధంగా మంత్రులతో ఏ విధంగా పనులు చేయించాలా, ఏంది వ్యవహారం అనే దాని మీద మనం ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేయాలి. ఎందుకంటే గతంలో మన జగనన్న ఈ కొంపలో నుంచి బయటికి రాకుండా ఏ విధంగా మరి బటన్లు ఒత్తుతా 5 సంవత్సరాల పాటు పరిపాలన అందించినాడు. మరి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేనికి ప్రజల మధ్య లేకపోయి, పేదల మధ్య లేకపోయి, అంగన్వాడీ స్కూళ్ళకు పోయి, కార్మికుల దగ్గరికి పోయి, నిన్న మేడే సందర్భంగా ఆయన కార్మికులతో డైరెక్ట్గా మమేకం అవ్వడం ఏంది, మరి ఆ మార్గ మధ్యలో పోతూ ఉంటే ఒక అంగన్వాడీ స్కూల్ కనపడితే మరి ఆ అంగన్వాడీ స్కూలుకు పోయి ఆయన అక్కడ కూర్చొని ఆ ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుంటాడు అసలు? సరే, ఏది ఏమైనా కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్లో పోస్ట్ చేశారు కొన్ని, వాటిని మనం చూద్దాం. ఇప్పుడు టీచర్గా కాసేపు సందడి చేసిన ముఖ్యమంత్రి, కృష్ణా జిల్లా పమిడి ముక్కలలో నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మార్గమధ్యంలో కనిపించిన అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. చిన్నారులను కొన్ని ప్రశ్నలు వేసి వారితో రైమ్స్ పాడించుకున్నారంట. ఏమిటిది ఇది? ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి అంగన్వాడీ స్కూల్కి పోయి వాళ్ళతో రైమ్స్ పాడించుకొని ఎంటవేంది? అవసరమైతే ఆర్కెస్ట్రా పెట్టించుకోవచ్చు కదా. ఇప్పుడు మన జగనన్న దేవాలయం టెంపుల్కి పోకుండా గుడి సెట్టే వేసుకున్నాము. ఎందుకు? మన ముఖ్యమంత్రి కాబట్టి. మనం వాడిందే ఆట, పాడిందే పాట. పిల్లకాయలతో రైమ్స్ పాడించుకొని ఆ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని నువ్వు ఎంటవేంది? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? పరదా పట్లు కట్టుకోండి, బారికేళ్ళు కట్టండి, వందలాది మంది పోలీసుల వలయంలో మీరు తిరగొచ్చు సార్. మీరు అధికారులను వాడుకోండి, పోలీస్ వ్యవస్థను వాడుకోండి, మనసుల్ని వాడండి. మీకు వాడుకోవడం చేత రాదు, మీకు రాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి రాదు, నారా లోకేష్ గారికి అంతకన్నా రాదు. మొన్న ఏదో ఇటీవల చూసినాం, వాళ్ళ తనయుడు పుట్టినరోజు నాడు రేణిగుంట ఎయిర్పోర్ట్లో ఏ విధంగా వాళ్ళ బ్యాగులు ఒళ్ళే మోసుకుంటా వాళ్ళు ఏమే కర్మ ఉన్నారు కదా. మీరు ఏదంటే అదే జరుగుతుంది, మరి మీరు పెట్టుకోండి. మరి అదేవిధంగా చూసుకుంటే ప్రజలారా, నిన్న మరి కార్మికుల దినోత్సవం మేడేను పురస్కరించుకొని కృష్ణా జిల్లా వీరంకెల గ్రామంలో భవన నిర్మాణ కార్మికులతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాటామంతి కొత్త భవనం కడుతున్నారు. ఆ భవనం లేకపోయినాడు. ఆ భవనం లేకపోయి ఆడ కార్మికులు పనిచేస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడినాడు. దేనికి? ఏమొచ్చా అంటే మీరు వాళ్ళకి ఏమి చెప్పాలనుకుంటున్నారు? 5 రూపాయలకే పేదవాడికి అన్నం పెడతారు, ఓకే, బాగున్నది. మరి కార్మికుల భవన నిర్మాణ కార్మికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇసుకను బ్రహ్మాండంగా అందిస్తున్నారు, ఓకే, ఇబ్బందిలే. అంటే మేమంటే అధికారంలో ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్లకు పని లేకుండా ఇసుకను కూడా బంగారం రేటుకు తీసుకువచ్చినటువంటి చరిత్ర మాది, మేము ఒప్పుకుంటున్నాం. కానీ మీరు ఒక ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడైనటువంటి ఎమ్మెల్యేలు కూడా పోవడంలే. వాళ్ళు కూడా పెద్ద ప్రోటోకాలు, వాళ్ళ కథ, వాళ్ళ వ్యవహారం మామూలుగా లేదు. మొదటిసారి శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు మీ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఓయమ్మ మేము పెద్ద పైనుంచి ఊడిపడినామనే రీతిలో వాళ్ళ పనితీరు ఉంటే, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి, దేనికి మీరు ప్రజల దగ్గరికి పోవాల్సి వచ్చింది? దేనికి మీరు కార్మికుల దగ్గరికి పోవాల్సి వచ్చింది? దేనికి మీరు మహిళల దగ్గరికి పోవాల్సి వచ్చింది? దేనికి మీరు రోజువారీ కూలీల దగ్గరికి ఎందుకు పోయి వాళ్ళ సమస్యలు దేనికి తెలుసుకుంటారు? స్వయంగా మీరే పోయి అన్న క్యాంటీన్లో మీరే వాళ్ళకు పేదలకు భోజనం ఎందుకు వడ్డించారు? ఎక్కడది? ఏమి కథ? మా అన్నను చూసి నేర్చుకోండి సార్. మా పరిపాలన అంటే మా అన్న, అంటే పరిపాలన, వ్యవస్థలను వాడాలంటే మా అన్న, అధికారుల్ని వాడాలంటే మా అన్న. ఏ విధంగా వాడినా ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని కూడా మరి ఏ విధంగా వాడినారో మా వాడకాన్ని చూసి మీరు ఇకనైనా సరే కొద్దిగా ఏ విధంగా వాడదాం అనేది నేర్చుకోండి సార్. అదేవిధంగా చూస్తే కృష్ణా జిల్లా పమిడి ముక్కలలో తలసేమియా బాధితుడికి పింఛను అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారంట. తలసేమియా పేషెంట్లు, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా ఈ తలసేమియా పేషెంట్లని ఏ విధంగా వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించారు, ఏ విధంగా వాళ్ళకు వైద్యం అందించారు, ఏ విధంగా వాళ్ళకు మెడిసిన్ అందించారు అనేది కూడా అందరికీ తెలుసు. మరి అదేవిధంగా మీరు బటన్ ఒత్తండి, పింఛన్లు ఇవ్వాలంటే బటన్ ఒత్తితే చాలు కదా. మరి ఛార్జింగ్ పెట్టో లేకంటే నిప్పో బ్యాటరీలు వేసో మరి ఏదో ఒక రకంగా ఛార్జింగ్ అయిపోయింటే ఛార్జింగ్ ఎక్కించో లేకంటే సోలార్ ప్యానల్ పెట్టి ఛార్జింగ్ ఎక్కించో ఏదో ఒక రకాన
ఇంట్లో కూర్చొని ఒక కెమెరా పెట్టుకొని ముందు మరి ఒక ల్యాప్టాప్లోనో ఇంకొక దాంట్లోనో ఆ బటన్ ఒత్తినాడన్న పింఛన్లు రిలీజ్ అయినాయి అని అనిపించుకోండి. మీరు దేనికి మీరు అనిపించుకోలేకున్నారు ఆ విధంగా? ఇప్పుడు గతంలో మేము ఎన్నిసార్లు బటన్ ఒత్తినాం, మరి ఏ విధమైనటువంటి బటన్లు ఒత్తినాం, మరి మీరు ఎందుకు ఒత్తలేకున్నారు? బటన్లు ఒత్తకుండా నేరుగా మీరు ఆ తలసేమియా పేషెంట్ దగ్గరికే పోయి పింఛన్ వేయడం ఏంది? మరి అదేవిధంగా చూసుకుంటే ఇటీవల నేను ఒక వీడియోలో కూడా చూసిన, నాయి బ్రాహ్మణుడు సోదరుడు షాపు దగ్గరికి పోయి నేరుగా ఈయన పోయి కూర్చొని మీకు ఎంత ఆదాయం వస్తుంది, మీరు ఏమి చేస్తారు, మీరు మిషన్లు వాడతారా, లేకంటే ఏంది కథ, ఏంది వ్యవహారం, మీ కరెంట్ ఎన్ని యూనిట్లు కాలుతుంది, ఇవన్నీ నీకు పిల్లలు ఎంతమంది, ఏమి చదువుతారు, మీ అమ్మ నాన్న ఏం చేస్తారు, ఇవన్నీ ఎవరికి అవసరమో మీరు ఒక ముఖ్యమంత్రి అనేది మీరు మర్చిపోయి పనిచేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఒక ముఖ్యమంత్రి, మీరు ఆడిందే ఆట పాడిందే పాటగా మీరు ఎందుకు ఇవన్నీ మాట్లాడటము? ఇది చూడండి, ఆ తలసేమియా పేషెంట్ కాడిపి వాళ్ళ ఇంట్లో కుర్చీ వేసినారు, కూర్చున్నాడు. అసలు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుంటాడా అనేది అసలు మాకు అర్థం కావడం లే. మా అన్న కుర్చీలు చూడండి ఏ విధంగా ఉంటాయి, మేము ఇంట్లో ఉంటే ఏ విధమైనటువంటి కుర్చీలో కూర్చుంటాం, మరి మంత్రులతో మీటింగ్ అయినప్పుడు ఎటువంటి కుర్చీలో కూర్చుంటాం, మరి ఆడైనా సరే భారీ బహిరంగ సభలో మేము అధికారంలో ఉన్నప్పుడు పెట్టినప్పుడు ఏ విధంగా మేము పెడతాం. అసలు పొలాలు ఏదైనా ప్రకృతి ఏదైతే దాన్ని ఏమంటారు, ప్రకృతి వైపరీత్యం సరే ఏదో మరి గాలి వానలు పడినప్పుడు అంటే ఒక మాట పోతాల్లా, ఆ తుఫాన్లు వచ్చినప్పుడు మనకు అంత తెలుగు రాదు మనకి ఎందుకు, మళ్ళీ ఆ గాలి వానలు తుఫాన్లు అట్లా ఏదైనా వచ్చినప్పుడు రైతులు మరి పంట నష్టం జరిగినప్పుడు పంటల్లో కూడా పంట పొలాల మధ్యలో కూడా సెట్ వేసుకొని ఆడికి పోయి మేము రైతులను పరామర్శించినటువంటి చరిత్ర. మరి మీరు ఎందుకు ఆ విధంగా చేయలేకపోతున్నారు? మరి కూటమి ప్రభుత్వం మరి అధికారుల్ని మరి వ్యవస్థలను వాడుకోవడంలో ఫెయిల్ అయిందనే చెప్పుకోవాలన్నా అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. అది మేడేను పురస్కరించుకొని కృష్ణా జిల్లా విరంకిలాకు గ్రామంలో ఆడమల భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు ఏదో ఉంటే వాళ్ళతో ఏదో మాట్లాడతా వాళ్ళ కొత్త ఇంట్లోకి పోయి అదంతా చేశాడు. మరి నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజానీకానికి మరీ ముఖ్యంగా మమ్మల్ని చూసి నేర్చుకోండి అని అయితే నేను చెప్పగలను. కానీ అదేవిధంగా ఇంకొక ఇంటికి పోయినాడు ఆయన, ఇంకొక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శుక్రవారం పామర్ నియోజకవర్గం పమిడి ముక్కల్లో పర్యటించారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ కాలనీ లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్ళి పింఛన్లు అందించాడంట. ఇళ్లకి వెళ్ళి పింఛన్లు వేయడం ఏందయ్యా? ఇదే ఒక తలసేమియాతో బాధపడుతున్న వివేక్ అనే 13 ఏళ్ల బాలుడికి 10,000 పింఛన్ సొమ్మును అందించారు. నువ్వేంది ఇంటికి పోయి అందించేది? ఇది ఎక్కడ కథ? ఇది ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మన జగనన్న మన సొంత ఊరికి పులివెందులకు పోవాలన్నా కూడా మరి చెట్లు నరికేసి, ఎందుకంటే పైనుంచి ఏమైనా అప్పుడు టమోటాలు తక్కువ ఉండొచ్చు, కోడిగుడ్లు తక్కువ ఉండొచ్చు అని ఆలోచన చేసి చెట్లు కూడా నరికేసి మరి వాటికి పరదా పట్ల కట్టి మళ్ళీ బార్గేడ్లు పెట్టి వందలాది మంది పోలీసుల వలయంలో ఒక రక్షణ కవచంగా పోలీసులు పెట్టుకొని సొంత గ్రామంలో సొంత పులివెందుల నియోజకవర్గంలో కూడా నడిచినటువంటి చరిత్ర మనది. మీరు కుప్పానికి పోతే సైకిల్ దొరుకుతారు అందరితో పాటు. ఇదేంది ఇది? సో నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజలారా, మరి ముఖ్యమంత్రి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు లాగా ఉండాలనా లేదా మన జగనన్న లాగా ఉండాలనా అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.